హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మిరియాల కవిత వ్లాగ్స్. చింతపల్లి సాయిబాబా సన్నిధికైతే వచ్చినాము ఈరోజు. చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఇక్కడ మెయిన్ రోడ్ మీదనే ఉంటుంది. దేవరకొండ వెళ్ళే బస్సులైనా, ఇది సాగర్ రోడ్లో ఉంటుంది. దేవరకొండ వెళ్ళే బస్సులు అవన్నీ ఆగుతాయి అక్కడ. మల్లేపల్లి, దేవరకొండ బస్సులు ఆగుతాయి. రోడ్డు మీద ఆపుతారు. ఇదంతా ముందల ఉంటుంది. గుడి ముందు ఇంత పెద్ద ప్లేస్ ఉంటుంది. ఇక్కడ 9 గోమాతలు ఉంటాయండి. గోమాత చిన్నది గోశాల ఉంటుంది ముందల. సైడ్కి చాలా పెద్ద గోశాల ఉంటుందిలే. ఇక్కడైతే ఫస్ట్ ఫ్రంట్లో ఉంటుంది. మనం ఈ 9 గోమాతలకు ప్రదక్షిణ చేసుకొని గ్రోగాసనం పెట్టి లోపలికి వెళ్ళాలి. కృష్ణుడి విగ్రహం చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకృష్ణ పరమాత్మ విగ్రహం. ఓం సాయిరామ్, జై శ్రీకృష్ణ. ఇదంతా ప్రదక్షిణ చేసుకున్నాక ఈ నుంచి ముందరికి వెళ్ళాలి. నా ప్రదక్షిణ అయిపోయింది. లోపలికైతే వెళ్ళినాము. ఇదంతా ముందల గుడి ముందు ఉంటుంది. చాలా పెద్ద గుడి, చాలా పెద్ద ప్లేస్ ఉంటుందండి గుడిలో. ఇవన్నీ ఎక్కడ పట్టిన షెడ్లు వేసిర్రు. మంచిగా చైర్స్, షెడ్లు. వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఏది ఇబ్బంది లేదు. ఇదంతా కాళ్ళు కడుక్కునే ప్లేసు. కాళ్ళు కడుక్కొని అక్కడ బొట్టు, చందనము, విభూది అవన్నీ ఉంటాయి. అవన్నీ ధారణ చేసుకొని కొబ్బరికాయ అవి తీసుకొని మనము దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇవన్నీ చైర్స్ కూడా వేసారు. కింద కూర్చోలేని వాళ్ళకి ఏదైనా ప్రోగ్రాంలు అవుతాయి కదా, ప్రోగ్రాంలు అయినప్పుడు కింద కూర్చోకుండా పైన కూర్చోవచ్చు. ఫస్ట్ మనం దర్శనానికి వెళ్ళే స్టార్టింగ్లోనే గణపతి కూడా ఉంటుంది. ఈ గణపయ్యని దర్శనం చేసుకొని మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఇలా ముందుకు వెళ్తూ ఉంటే దుని వస్తుంది. గణపతి దర్శనం అయిపోగానే ఎమ్మటే దునిలోకి ఎంటర్ అవుతాము. ఈ దుని దగ్గర మనకి స్వచ్ఛమైన ఆవు పిడకలు అమ్ముతారు. చాలా తక్కువ ధరే, 10 రూపాయలకి 2 పిడకలు ఇస్తారు. అవి మనం దునిలో వేసి నమస్కరించుకోవాలి. ఇది ఓం కర్మధ్వంసినే నమః అనే మంత్రం చదువుకొని శ్లోకము మనం దునిలో వేసి నమస్కరించుకోవాలి. ఈ దునికి ప్రదక్షిణ చేసిన దుని గాలి మనకు తగిలినా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఈ దుని ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. ఎక్కడ బాబా గుడి అయినా దుని ఎప్పుడు నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. ఏ గుళ్ళోనైనా, ఏ బాబా గుళ్ళోనైనా ఆ దుని ఎదురుగానే ఒక బాబా విగ్రహం ఉంటుంది. అసలు చాలా బాగుంటుంది. కూర్చున్న విగ్రహం ఇది. నిజంగా బాబా అక్కడ కూర్చున్నాడా మనకు అనిపిస్తుంటుంది. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్. ఇది కొంచెం బయటకి, ఇదంతా బయటకు వస్తే ఇంకా మెట్లెక్కి మనం పైకి వెళ్ళాలి. ఇది మేడి చెట్టు అండి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మంచిదని ఆ మేడి చెట్టు ఉంది గుళ్ళో. దత్తాత్రేయ స్వరూపం మేడి చెట్టు. సాయిబాబా గుళ్ళల్లో, దత్తాత్రేయ గుళ్ళల్లో మేడి చెట్టు కంపల్సరీ ఉంటుంది. ఇదే మనం పైకి వెళ్ళే దారి దర్శనానికి. మేము సాయి సంకల్ప దీక్ష తీసుకున్నాము. దీక్ష అంటే పెద్ద అన్నీ ఏముండవండి. దీక్ష అంటే నార్మల్గా నియమ నిష్టలు ఎక్కువ ఏముండవు. స్నానం చేసుకొని మనం దీపం పెట్టుకొని పూజ చేసుకోవాలంతే. ఇచ్చిన జోలలో మనం కొన్ని బియ్యం వేసుకోవాలి. అట్లా 40 రోజులు చేసుకోవాలి. ఇదంతా హారతి టైము. జనాలు బాగున్నారు. హారతి టైం అండి. హారతి అవుతుంది బాబాకి. ఇవన్నీ మనం దీక్ష చేసి ఇచ్చిన బియ్యమే. అవి మనకు అన్నదానంలో వాడతారు. ఏదో మనం కూడా కొంచెం ఒక 4-5 భోజనం పెట్టినట్టు రోజు కొన్ని పిరికడ వేసినా అన్నీ అయితే 40 రోజులకి 4-5 కేజీలు అయితే బియ్యం అవుతాయి. ఏదైనా ఒక కోరిక కోరుకొని మనం మొక్కుకొని ఆ బియ్యం వేసి 40 రోజులకి దాంట్లో కొంచెం దక్షిణ కూడా వేయాలి మనకు దోచినంతనే. ఆ 40 రోజుల తర్వాత తీసుకొచ్చి గుళ్ళో అప్పచెప్పాలి. ఒక 10 రోజులు అటు ఇటు లేట్ అయిపోయినా మనం తీసుకురావచ్చు జాగ్రత్త పక్కన పెట్టి. ఇక్కడైతే ప్రసాదాలు, లడ్డు, కోవా అవైతే అమ్ముతున్నారు. ఇవే మేము తీసుకొచ్చిన బియ్యము ఒక 5-6 కేజీలు అయినాయి. తీసుకొచ్చి అట్లా అక్కడ ఇస్తున్నాం. మేము ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు 4-5 సార్లు చేసినాం మేమైతే. చాలామందికి కూడా ఇదంతా చెప్పి చేయించిన, చాలామందితో కూడా చాలామంది చేసారు. వాళ్ళ కోరికలు అయితే నెరవేరినాయి. మాది కూడా కోరిక నెరవేరింది. 2-3 సార్లు నెరవేరినాయి. మళ్ళీ నేను తీసుకెళ్ళి మళ్ళీ వేస్తూ ఉంటాను. ఎప్పుడు ఇక నిరంతరం ఇది చేస్తూనే ఉంటాను నేను. ఒకసారి అయితే విజిట్ చేయండి చింతపల్లి సాయిబాబా టెంపుల్. ఇవి మనం వేసిన దక్షిణ అందులో రోజు ఒక 2 రూపాయలు వేసిన, 5 రూపాయలు వేసిన 40 రోజులకి ఇన్ని అయినాయి. ఒక 500 అయినాయి 40 రోజులకి. ఇది బయట సాయిబాబా విగ్రహం ఉంటుంది. పడుకున్న విగ్రహం, కూర్చున్న విగ్రహం 2 ఉంటాయి. అసలు ఇక్కడ ఏ విగ్రహం చూసినా చింతపల్లి సాయిబాబా టెంపుల్లో ఏ విగ్రహం అయినా ఇది నిజంగా ఉన్నదా అని అనిపించేలా ఉంటాయండి. అసలు బొమ్మల విగ్రహాలు అనుకోం మనము.
మన ఛానల్లో సాయి సంకల్ప దీక్ష వీడియో ఉందండి, చూడండి. ఎలా చేయాలి, ఏం చేయాలని పంతులు గారు చెప్పిన వీడియో ఉంది. మనం ఎట్లా చేసుకోవాలి, ఎలా తీసుకురావాలి, దానికి ఏంటి నియమ పద్ధతి ఏంటి అన్నీ చెప్పి ఉన్నది. మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అయితే చూడండి, అందరూ చేయండి. ఏం కష్టమైన పని ఏం కాదు. రోజు మనం పూజ చేసుకున్నా కొన్ని బియ్యం అందులో వేయడమే, కొంచెం దక్షిణ వేయడమే బాబాకి, అంతే. ఒక కోరిక కోరుకొని ఇదంతా బాబా ముందర మనం దీపాలు పెట్టుకోవచ్చు. 10 రూపీస్ ఇస్తే ఆమె దీపం ఇస్తుంది, అక్కడ ఒక ఆమె ఉంటుంది. లేకపోయినా ఇక్కడ దీపాలు ఉంటాయి, మనం తీసుకొచ్చుకొని నూనె అవన్నీ తెచ్చి పెట్టుకోవచ్చు. ఇదైతే అన్నదానంది ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్ దగ్గర బాబా వడ్డిస్తున్నట్టు నిలబడిన విగ్రహం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇదంతా అన్నదానం ప్రదేశమే, కుర్చీలు ఉన్నాయి కూర్చోడానికి. ఓం సాయిరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇదే భోజనం, దోసకాయ పచ్చడి, పప్పు, ఆలుగడ్డ, టమాటా చాలా టేస్ట్ ఉందండి అసలు. ఇది చింతపల్లి సాయి సన్నిధి. అందరూ ఒకసారి విజిట్ చేయండి. సాయినాథుడి ఆశీస్సులు మనందరిపై, మీ అందరిపై ఉండాలని కోరుకుంటూ బాయ్. ఇదంతా సాయి సన్నిధి. బాయ్ అండి. ఇది గుడి విగ్రహం, దండం పెట్టుకోండి అందరూ. ఓం సాయి శ్రీ సాయి, జై జై సాయి. సాయి దేవ నమో సాయీశ్వర. బాయ్.